హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందరికి వచ్చేసాను. సో రెగ్యులర్గా మనం తినే బియ్యంతో దోశ కాకుండా ఇలా చేసుకుంటే హెల్త్ చాలా బాగుంటుంది అండ్ చాలా మంచిది, స్పెషల్లీ ఫర్ డయాబెటిక్స్. సో నేను ఇక్కడ ఒక్క మెజర్మెంట్ తీసుకుంటున్నాను, ఒక గ్లాస్ తీసుకున్నాను. మీరు కప్పు కానీ ఏది యూస్ చేస్తే మెజర్మెంట్ కోసం అది తీసుకోండి. సో ఒక కప్పు రాగులు, ఒక కప్పు జొన్నలు, పచ్చ జొన్నలు అయితే ఇంకా బెటర్. జొన్నలు తీసుకొని దాని తర్వాత ఇంకొక కప్పులో మినపప్పు తీసుకోండి. చాలామంది దీంట్లోనే ఒక 2-3 స్పూన్స్ రైస్ యాడ్ చేసాం. మనం రైసే వద్దనుకుంటున్నప్పుడు రైస్ని అవాయిడ్ చేస్తే చాలా బెటర్. దీంట్లో ఇంకా చాలా డిఫరెంట్ కూడా దొరుకుతాయి. వేరే వేరేవి మీరు యాడ్ చేసుకోవాలంటే పెసర్లు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఈ 3 యూజ్ చేస్తాను. అండ్ ఒక చిన్న స్పూన్ మెంతులు వేసాను. మెంతులు కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇవన్నీ ఒక 2-3 సార్లు చాలా బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే రాగులు అండ్ మన జొన్నల్లో కొంచెం డస్ట్ లాగా ఉంటుంది కాబట్టి చాలా నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్ నింపేసి పెట్టేసి అట్లీస్ట్ ఒక 8 అవర్స్ వాటిని నానించి మిక్సీ పట్టుకుంటే బెటర్. సో మిక్సీ పట్టిన తర్వాత ఇలా హార్డ్గా వస్తుంది కన్సిస్టెన్సీ. దాని తర్వాత మీరు దాంట్లో సాల్ట్ వేసుకోండి అండ్ మీకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి ఆ బ్యాటర్ని చాలా లూజ్ చేయడానికి. అంత థిక్ ఉంటే దోశలు తిరగవు. సో కొంచెం చేసుకోండి. నేనైతే ఇనిషియల్గా అంత లూజ్ చేసుకోలేదు, తర్వాత అర్థమైంది ఇంకెక్కువ చేసుకుంటే బెటర్ అని. సో ఇది ఒక ఫస్ట్ దోశ వేసాను దీంతో. ఇదివరకు కూడా ఈ దోశలు చాలా చేసుకున్నాము. ఇది తినడానికి కూడా టేస్టీ ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంచిది. సో తప్పకుండా ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ దోశలు ట్రై చేయండి. ఎప్పుడు బియ్యమే వాడుతూ చేయకండి, హెల్త్కి కూడా అంత మంచిది కాదు. సో ఇలా కొబ్బరి చట్నీ, అల్లం చట్నీతో నంచుకొని తింటే ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏదైనా దోశ రెసిపీ తెలిస్తే చెప్పండి. థ్యాంక్ యూ.